ఇక్కడైతే అశోక్ లేలాండ్ సంబంధించిన 6 సిలిండర్ ఇంజన్ రిపేర్ చేస్తున్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఇది ఏం ఇంజన్ అన్నది? లీలాండ్ హీనో BS3 ఇంజన్. BS3 దీనికి ఏం రిపేర్ వచ్చింది? ఇంజన్ వీక్ అయింది. రింగులు, పిస్టిన్లు, సీలులు అన్నీ పోయినాయి. ఇంజన్ చేస్తాను, ఫుల్ ఇంజన్ చేస్తాను. ఫుల్ ఇంజన్ చేస్తున్నారా? ఓకే. దీనికి మొత్తం స్పేర్ పార్ట్స్కి ఎంత ఖర్చు వరకు వచ్చిందన్న? ఇది 50,000 ఏబో వచ్చింది. ఓకే. మీరు రిపేర్ చేస్తే ఓన్లీ స్పేర్స్కు లేత్ మిషన్ ఇట్లా అన్ని వేరు ఓన్లీ స్పేర్స్కి అయితే 55,000 వచ్చింది. ఓకే. మీరు రిపేర్ చేస్తే ఎంత వరకు చార్జ్ చేస్తూ ఉంటారు? మా చార్జ్ 18,000. ఎన్ని డేస్ వరకు? BS3 అయితే 18,000, BS4 అయితే 20,000, BS6 అయితే 22,000. ఓకే. అంటే దాన్ని బట్టి ఉంటుంది. BS4కు BS6కు తేడా ఏంటిది? అందులో ఏం తేడా? సెన్సర్ లైట్ ఇస్తాడు. సెన్సర్లు దీనికి వచ్చేసి మన BS4కి వచ్చేసి 6 ఇస్తాడు, దానికి 11 ఇస్తాడు. ఓకే. అడిషనల్గా 5 ఐడి చేస్తాడు దాన్ని. ఓకే. ఇంజన్కి కూడా సెన్సార్లు ఉంటాయా? ఇంజన్ సెన్సర్లు నేను చెప్పేది మొత్తం వెహికల్ కాదు, ఓన్లీ ఇంజన్ సైడ్ నేను చేసేది కాబట్టి ఓన్లీ ఇంజన్ సైడ్ చెప్తున్నాను. ఇంజన్ సైడ్ చెప్తున్నా. ఏం చెప్తా సెన్సార్లు ఏం చెప్తా ఉంటుంది? సెన్సర్లు ఇండికేటర్ ఇస్తాయి. ఈసీఎంకు కరెంట్ పంపించి నాకు డీజిల్ వస్తుందా లేదా, లేకుంటే పొల్యూషన్ ఎంత వస్తుంది, బూస్ట్ సెన్సర్ ఎంత వస్తుంది, అవన్నీ చెప్తుంది. ఓన్లీ BS4 BS6 ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ గురించే. BS4 ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పొల్యూషన్ బయట బాగా పోతే పొల్యూషన్ అవి మనకు ప్రాబ్లం, క్యాన్సర్ కానీ ఏది కానీ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ బ్యాన్ చేసి BS6 తీసుకొచ్చింది. BS4 ఫస్ట్ తెచ్చింది. ఒకప్పుడు 2002, 2003లోనే BS2 BS3 పట్టుకొచ్చినాయి. అట్లా ఇప్పుడు 2014 కాంచి స్టిక్ అయితే 2017లో BS4 వచ్చింది. 2019 తర్వాత 20లో లాస్ట్ అయిపోయింది. 21 నుంచి BS6 వచ్చింది.